మేడ్చల్ మున్సిపల్ పరిధిలో 44 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. అనంతరం మేడ్చల్ ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ మున్సిపాలిటీలో మంచినీటి ఇబ్బందులు తొలగించేందుకు 38 కోట్ల రూపాయలు అమృత్ పథకం నిధులతో 5 మంచినీటి ట్యాంకులు, 6 కోట్ల నిధులతో అంతర్గత సిసి రోడ్లు మరియు యూజీడీలు, 25 లక్షల నిధులతో తుమ్మ చెరువు కట్టకు కంచె ఏర్పాటు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తామని, త్వరలో రైతులకు పంట సాయం అందజేస్తామని తెలిపారు. కొంచెం ఇంకా ముందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఒక 6 కోట్లు, కేంద్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా మోడీ గారు పట్టణాల అభివృద్ధి జరగాలి, పట్టణాలు వేగంగా విస్తరిస్తా ఉన్నాయని పేరిట స్మార్ట్ సిటీ కావచ్చు, అమృత్ నగరాల పేట వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఈరోజు ఈ మేడ్చల్ పట్టణంలో 38 కోట్ల రూపాయలతో అమృత స్కీమ్ కింద తాగే నీళ్ల కోసం వాటర్ ట్యాంకులు కావచ్చు, పైప్ లైన్ కావచ్చు కూడా శుభపరిణామం. ఇవాళ కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన ఇవాళ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల మేలు కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కమిట్మెంట్ తో పనిచేస్తున్నట్టుందని చెప్తాను. ఈరోజు గౌరవనీయులు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాకపోయినా మంత్రివర్యులు మాకు మహేందర్ రెడ్డి గారు భక్తులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మల్లారెడ్డి గారు, నాయకులు భద్రేష్ యాదవ్ గారు, అన్న సుధీర్ రెడ్డి అన్నకు, హరివర్ధన్ రెడ్డి గారికి, విక్రమ్ రెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ గారు, దీపిక గారు, అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు. ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. సార్ ఇక్కడే గౌరవ ఎంపీ గారు, సోదరి చైర్మన్ గారికి, హరివర్ధన్ రెడ్డి గారు, మా ఇన్ఛార్జ్ యాదవ్ గారికి, ఎమ్మెల్యే మాజీ సుధీర్ రెడ్డి గారు, వారితో పాటు లోకల్ కౌన్సిలర్స్ అందరికీ, ముఖ్య నాయకులందరికీ నమస్కారాలు. ఈరోజు పెద్ద ఎత్తున మరి వాటర్కి సంబంధించినటువంటి 38 కోట్లతోటి, అదేవిధంగా 42 కోట్లు మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఉదాహరణ కూడా మహేశ్వరంలో చేసి ఇక్కడికి రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మున్సిపాలిటీలకు స్పెషల్గా మరి డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతున్నది. దీనికి మా లోకల్ ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్స్ కానీ, మేయర్లు కానీ, చైర్మన్లు అంతా కూడా ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ ఒకదాన్ని కూడా చేసుకోనికే మంచి అవకాశం వచ్చింది. మరి దీంతో పాటు వ్యక్తిగతంగా మరి లబ్ధిదారులందరినీ కూడా పెద్ద ఎత్తున మరి ఏదైతే రైతులకు కానీ మొన్న రంగారెడ్డి జిల్లా రివ్యూ పెట్టి మొత్తం తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా రివ్యూ చేసుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా పాల్గొని పెద్ద ఎత్తున లబ్ధిదారులకు ఏదైతే మాట ఇచ్చారో వాటిని కూడా మరి ఏదైతే గ్రామాల్లో రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా మరి రైతులకు కూడా ఎకరాకు 6,000 ఇచ్చే కార్యక్రమం కూడా 26 తేదీలోపు చేయాలని చెప్పేసి
ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అటు లబ్ధిదారులతో పాటు ఇటు అభివృద్ధి పరంగా కూడా పెద్ద ఎత్తున మున్సిపాలిటీలో ఎప్పుడు లేని విధంగా నిధులు రావడం కూడా జరిగింది. ఈ వారం రోజుల్లో అన్ని మున్సిపాలిటీ కూడా మరి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం చేపడుతుంది.